ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, అత్యంత పవిత్రమైనటువంటి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. ఈ కార్తీక మాసంలో శివలీలలు వింటే పుణ్యం మనకు కలుగుతుంది అని పెద్దల యొక్క వాక్కు. పరమేశ్వరుడు బోళాశంకరుడు అని పేరు, భక్తవ శంకరుడు అని మరొక పేరు. భక్తుల కోసం ఆఖరికి కూలీ పని చేయటానికి కూడా సిద్ధపడేటటువంటి భక్తవశుడు భక్తవ శంకరుడు. అటువంటి మహానుభావుడు మహేశ్వరుడి యొక్క లీలలని మనం స్మరించుకుందాం. అలా మనం స్మరించుకోదగినటువంటి లీలల్లో ఇవాళ మనం చెప్పుకోబోయేది ఒకటి. కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతం అంటే తమిళనాడు అనుకోవచ్చు, పాండ్యరాజుల యొక్క ఏలుబడిలో ఉన్నది. ఆ కాలంలో మీనాక్షీదేవితో కూడినటువంటి సుందరేశ్వరుడు మధురైలో కొలువై ఉన్నాడు. మధురై, ఆ మధురై నగరంలో వంది అనేటువంటి ఒక ముసలామె ఉన్నది. ఆమెకు ఎవ్వరు లేరు, కొడుకులు లేరు, భర్త ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఒంటరి మహిళ. నాన్నవారెవ్వరూ లేకపోయినారు ఆ తల్లికి. ఆఖరికి ఏదైనా రోగం వచ్చి మంచాన పడితే పలకరించేవాళ్ళు కూడా లేరు. అయినా కూడా ఆ వంది ధైర్యాన్ని కోల్పోల. ఎందుకని? తాను నిత్యం పూజించేటటువంటి ఆ సుందరేశ్వరుడే నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మికతోటి, విశ్వాసంతో ఆ శివుడి మీదే భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడుపుతున్నది. ఆమె పుట్టు అనేటువంటి ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసేది ప్రతిరోజు. తమిళనాడులో అదొక వంటకం, పుట్టు. ఆ ఆహార పదార్థాన్ని తయారు చేసి దాన్ని అమ్ముకుంటుంది. ఏదో వచ్చినటువంటి డబ్బులతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నది. అంతేగాని చెయ్యి చాచి ఎవ్వరిని కూడా అడుక్కునేది కాదు. అంతటి ఆభిజాత్యం కలిగింది. అంటే తన స్వశక్తి మీద తాను ఎంతో కొంత సంపాదించుకొని బతుకుతుంది తప్ప ఎవరిని చెయ్యి చాచి అడుక్కోటల్లా. ఆ వంది యొక్క వృద్ధాప్యం ఈ విధంగా గడుస్తూ ఉన్నది. ఆ మధురై ప్రక్కనే ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరు వైఘై. అద్భుతమైన నది. మేము మధురై వెళ్ళినప్పుడు ఆ నదిని చూడటం జరిగింది. స్నానం అయితే చేయలేదు, కానీ అప్పుడు నీళ్లు ఎక్కువ లేవు. వైఘై నది అంటారు దాన్ని. ఆ వైఘై నదికి విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి. ఆ వరదల వల్ల మధురై నగరం మునిగిపోయింది. అప్పుడు ఏది ఊరో ఏది నదో తెలియనంతగా నీళ్లు వచ్చినాయి. నగరం కూడా దెబ్బతిన్నది ఆ వరద వల్ల. మనం చూసాం కదా, మన విజయవాడలో భయంకరమైన వరదలు వస్తే మరి వారం 10 రోజుల పాటు నీళ్లు పోలా. అలానే ఇక్కడ కూడా వరద వచ్చింది. అప్పుడు ఆ మధురై నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ప్రజలంతా కూడా ఈ వరద గురించి చెప్పి మొరబెట్టుకున్నారు. మాకేదో సహాయం చేయండి, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీరేను అన్నారు. రాజుగారికి కూడా అర్థం కాల ఏం చేయాలో. అప్పుడు మంత్రులను పిలిచాడు. ఏమిటి దీనికి పరిష్కారం? ఇలా పాటికి మాటికి వరదలు వస్తుంటే ప్రజలు కష్టపడుతున్నారు, వాళ్ళ ఆస్తులు పాడైపోతున్నాయి, వాళ్ళు
చాలా బాధపడుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే వాళ్ళు అన్నారు, ఈ నదికి ఒక ఆనకట్ట కట్టాలి. ఆ ఆనకట్ట కడితే అప్పుడు ఈ వరదల బాధ తగ్గుతుంది అన్నారు. డ్యామ్ అన్నమాట. సరే, దానికి ఆనకట్ట కడతామంటే కాస్తా కోస్తా వెడల్పు లేదు. అది ఏళ్ల తరబడి శ్రమిస్తే గాని ఆ పని పూర్తి అయ్యేటట్టుగా కనపడలా. కానీ ఈ లోపల మళ్ళీ గనక వరద వస్తే రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది కదా. దాంతో ఒక ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. శ్రమదానం అనేటువంటి ఒక పద్ధతి ఆనాడే ఉన్నది. అది చంద్రబాబు గవర్నమెంట్ అప్పుడు శ్రమదానం అని ఒక కాన్సెప్ట్ తోటి చేశారు కదా. అందుకని ఈ రాజుగారు కూడా మన దగ్గర ఉన్నటువంటి మంది మార్బలంతో అయితే మళ్ళీ వరదలు వచ్చే లోపల మనం ఆనకట్ట కట్టలేము. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిసి ఈ వరద ముప్పుని తప్పించుకోవడానికి ఒక అడ్డుకట్ట కట్టాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నుంచి ఇంటికొకళ్ళు కనీసం పలుగు పారా పట్టుకొని ఈ పనిలో నిమగ్నం కావాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పని చేసే ఓపిక లేకపోతే ఆ ఇంట్లో ఆ వ్యక్తికి బదులుగా మరొకడిని నియమించుకొని ఆ కూలీ డబ్బులు వాళ్లే ఇచ్చుకోవాలి. ఇది రాజుగారి యొక్క శాసనం. సరే, రాజుగారి యొక్క ఆజ్ఞ గురించి విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమకు కేటాయించినటువంటి బలాన్ని, ఇంత ప్రదేశం మీరు ఆనకట్ట కట్టాలి అన్నప్పుడు వాళ్ళు నిర్మించడానికి సిద్ధపడిపోయారు. అంటే ప్రభుత్వమే అన్నీ చేయాలంటే కుదరదు, మనం కూడా మన శక్తి యుక్తి ఉపయోగించాలి, ఇది మన కోసమే కదా అని అర్థం చేసుకొని ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళు పలుగు పారా తీసుకొని పనిలో దిగారు. అయితే ఈ వంది అనేటువంటి ఆమె ఒక్కళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆగల. ఈమెకి వయసు మీద పడిపోయింది. కనీసం పార పట్టుకునేంత ఓపిక కూడా లేదు ఈ తల్లికి. పోనీ కూలీ మనిషిని పెట్టుకుందామా అంటే ఈమె దగ్గర చిల్లి కవ్వలేదు, కూలి ఇవ్వటానికి డబ్బు లేదు. అప్పుడు ప్రతిరోజు తాను ఏ పరమాత్మకి, ఏ శంకరుడికి, ఏ మహాదేవుడికి తొలి నైవేద్యాన్ని పెట్టి ఆ పుట్టు అమ్ముకోవటానికి వెళుతుందో అదే విధంగా ఆ రోజు కూడా స్వామివారికి నివేదన చేసి భక్తితోటి వేడుకున్నది. హే పరమేశ్వర, నా సంగతి నీకు తెలుసు కదయ్యా, నా శరీరంలో ఓపిక లేదు, కూలీ పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి ఈ రాజాజ్ఞని నేను మీరలేను, అందువల్ల నన్ను గట్టెక్కించేటటువంటి బాధ్యత నీదే అని శరణు వేడుకుంది. శరణాగతి చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది కావాలి మనకి. ప్రతి వ్యక్తి శరణాగతుడు కావాలి పరమాత్మకి. మన దగ్గర శక్తి ఉంది కదా, డబ్బు ఉంది కదా, నన్ను మించిన వాడు లేడు కదా అనుకుంటూ విర్రవీగితే అది ఎప్పుడైనా ప్రమాదానికే దారితీస్తుంది. కానీ ఈమెకి భక్తి ఉన్నది, వినయం ఉన్నది. ఆ వినయం, భక్తి, విశ్వాసం వీటింటితోటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆ ముసలమ్మ యొక్క ప్రార్థనకి ఆ సుందరేశ్వరుడి యొక్క మనస్సు కరిగిపోయింది. ఆ మదురైలో మీనాక్షి సుందరేశ్వరుడు అంటారు, అమ్మవారి పేరు ముందు చెబుతారు. అటువంటి సుందరేశ్వరుడు కరిగిపోయినాడు. బోళాశంకరుడు అనుకున్నాం కదా ముందే. ఆ రోజున వంది తన కేటాయించినటువంటి స్థలంలో కూర్చున్నది. ఇక్కడ బాగు చేయమని చెప్పారు ఆమెకి కట్ట. ఇక శివనామస్మరణలో మునిగిపోయింది. ఇంతలో ఒక గొంతు వినపడింది. ఎవరికైనా సాయం కావాలా అని కేక వినపడింది. కళ్ళు తెరిచి చూసింది. ధ్యానాన్ని ఆపి ఎదురుగా ఒక సుందరాకారుడైనటువంటి యువకుడు భుజాన పలుగు పారా పట్టుకొని వెళుతూ కనపడ్డాడు. అప్పుడు వెంటనే ఆమె, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, నాకు కాస్త సాయం చేసి పెట్టవయ్యా, ఈ ఆనకట్ట కట్టడంలో ఈ భాగం నాకు కేటాయించారు, ఈ పని చేయకపోతే రాజు కోపం వస్తుంది, నేనా ఓపిక లేని దాన్ని, దయచేసి నా బదులు నువ్వు చేసి పెట్టాయా అని బతిమిలాడింది. అప్పుడు ఆయన గడుసుగా అన్నాడు, ఆ యువకుడు, నిజమేను, నువ్వు వృద్ధురాలివేను,
నీకు నేను సాయం చేస్తాను, కానీ దానికి బదులుగా ఏదోటి నాకు ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు. ఆమెన్నది, అయ్యా నా దగ్గర దమ్మిడి లేదు, డబ్బులే ఉంటే ఎవరో ఒకరిని పెట్టుకుని ఈ పాటికి పూర్తి చేయించి ఉండేవాడిని. నా ఒక్కదాని పని మాత్రమే మిగిలిపోయింది, మిగతా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు. అయితే నువ్వు అడిగావు కాబట్టి కావాలంటే ఇవాళ అమ్మకం కోసం తయారు చేసినటువంటి పుట్టు ఉన్నది నా దగ్గర అని, అది కావాలంటే ఇస్తాను అంది. సరే ఇమ్మన్నాడు. వెంటనే ఆమె తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాన్ని ఇచ్చింది. అది చూసి, సరే అబ్బాయి సరిపోతుందిలే నాకు అని ఆ పుట్టుని సుష్టుగా తిన్నట్ట ఆ యువకుడు. పని మొదలు పెడతానని వంది దగ్గర శుభ్రంగా తినేసి ఆ యువకుడు ఆ తర్వాత తాను ఈ యొక్క వంది తరపున పని చేయబోతున్నట్టుగా అక్కడుండే అధికారుల దగ్గర పేరు రాయించుకొని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఆ వందిని ఆదుకోనేయటానికి వచ్చినటువంటి పరమేశ్వరుడే, శంకరుడే సాక్షాత్తు కూలి పనివాడిగా వచ్చాడు. శివుడు తలుచుకుంటే ఆ నదికి అడ్డుకట్టను నిర్మించటం లేదా కూల్చి అవతల వారేయటం ఒక లెక్క కాదు. కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలి అనుకున్నాడేమో. అందుకని ఏం చేస్తున్నాడు, ఆడుతూ పాడుతూ పని చేయటం మొదలుపెట్టాడు. ఒక క్షణకాలంలో పూర్తి చేయొచ్చు, కానీ అలా చేయలా. ఒక గంట పని చేస్తాడు, ఒక గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు, కాసేపు అవ్వతో మాట్లాడేవాడు. అలా యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవటం అధికారుల కంట పడేబడింది. వెంటనే భటులు వచ్చి నిద్ర లేపి అతన్ని దగ్గరలో ఉన్నటువంటి రాజుగారి దగ్గర తీసుకుపోయారు. ఎప్పుడైతే భటులు వచ్చి ఆ కుర్రవాడిని తీసుకువెళ్ళారో, అయ్యయ్యో నా తరఫున కదా పనిచేయటానికి వచ్చాడు, రాజుగారి దగ్గరికి వెళితే ఏమి శిక్ష వేస్తాడో అని ఆందోళన చెందుతూ ఆ వంది కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి రాజుగారి దగ్గర నివేదించారు. రాజు కళ్ళెర చేశాడు. ఏమిరా, అశ్రద్ధగా చేస్తున్నావా పని? నీ అశ్రద్ధ క్షమార్హం కాదు, కొరడా దెబ్బ తగిలితే గాని నీ మత్తు వదలదు అంటూ అతన్ని కొరడాతో కొట్టమని ఆజ్ఞాపించాడు రాజుగారు. వెంటనే ఒక సైనికుడు మంచి తోలు కొరడా తీసుకొని ఆ యువకుడి మీద కొరడాన్ని ఝుళిపించాడు. అంతే, ఆ దెబ్బ రాజుగారికి తగిలింది. రాజుగారి యొక్క కళ్ళు బైర్లు గమ్మిని. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లుగా ఒంటి మీద వాతపడింది. నిజంగా కొట్టిందేమన్నా యువకుడిని, అక్కడ దెబ్బ తగిలింది రాజుగారికి. అదే పరమేశ్వరుడి యొక్క లీల. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. ఆ మాయమైపోయినాడు స్వామి. అప్పుడు అడిగాడు ఆ వందిని, ఎవరా యువకుడు ఏంటి అని. ఏమో తెలియదు స్వామి, నేను ఎవరిని పెట్టుకోలేక, నా ఒంట్లో ఓపిక లేక పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడే పంపినట్టుగా వచ్చాడు ఆ యువకుడు. నేను చేసి పెడతానన్నాడు, నేను పెట్టిన పుట్టు కూడా తిన్నాడు అనేసరికి రాజుకి జ్ఞానోదయమైంది. అవ్వా, నువ్వు సామాన్యురాలివి కాదు, శంకరుణ్ణే పిలిపించుకున్నావు నీ సేవకుడుగా. నేను ఆయనకి శిక్ష విధించాను, నా పాపానికి నిష్కృతి లేదు అని ఏడవటం మొదలుపెట్టాడు. ఆ అవ్వ యొక్క కాళ్ల మీద పడి ప్రార్థించాట రాజుగారు. అంటే అటువంటి శంకరుడు తన భక్తురాలి కోసం ఎంత తక్కువ స్థాయికైనా సరే దిగి ఆ భక్తుల యొక్క ఆపదలు తొలగిస్తాడు. అటువంటి శంకరుడు యొక్క దివ్యలీలలు ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇవాళ ఈ లీల నేను వేరే చోట చదవటం తటస్థించింది, దాన్ని మీతో పంచుకుందాం అనిపించింది. అందువల్ల మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మళ్ళా
మరొక లీలతోటి మరొక రోజు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.